హలో ఆల్. ఈరోజు వీడియోలో ఫిష్ ఫ్రైని చూపించబోతున్నాను. ఇది చాలా తక్కువ నూనెతో చేసుకోవచ్చు. ఈ ఫిష్ ఫ్రైని మసాలా అనేది చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసిన తర్వాత మీరు బయట ఎక్కడ తిన్నా ఆ సాటిస్ఫాక్షన్ దొరకదు. అంత బాగుంటుంది. ఈజీగా, సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూద్దాం. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వెడల్పాటి గిన్నెలో తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. తగినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ అంత ధనియా పౌడర్ వేసుకోవాలి. ధనియా పౌడర్ వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇందులో. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 2-3 టేబుల్ స్పూన్ అంత కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఇది కంపల్సరీగా వేసుకోవాలి. అప్పుడే మనకి చేపకి మసాలా బాగా పట్టేసుకుంటుంది. ఫ్రెష్‌గా అప్పటికప్పుడు దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అప్పటికప్పుడుది ఫ్రెష్‌గా వేసుకుంటే మంచి ఫ్లేవర్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక నిమ్మకాయ పిండుకోవాలి. చిన్న సైజ్ అయితే 2 పిండుకోండి. పెద్దదైతే 1 సరిపోతుంది. 2-3 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోవాలి. ఇదంతా వేసుకొని ముందుగా బాగా కలుపుకోవాలి నైస్‌గా. ఇలా అంతా కలుపుకున్న ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. మరి ఎక్కువగా వేసుకోవద్దు. మరి గట్టిగా కాకుండా, మరి పల్చగా కాకుండా ఈ మాత్రము ఇలా ఉండాలి. ఉప్పు, కారం తక్కువైతే అడ్జస్ట్ చేసుకోండి. కొద్దిగా టేస్ట్ చెక్ చేసుకొని. ఇక ఇందులో చేపలు వేసుకొని మసాలా అంతా బాగా పట్టేటట్టు చూసుకోవాలి. నెమ్మదిగా కలుపుకోండి. అందులో ముల్లులు ఉంటాయి కాబట్టి గుచ్చుకుంటాయి. ఇలా అన్నీ పక్కన పెట్టేసుకోవాలి పట్టి. మసాలా లోపలి దాకా బాగా పట్టించుకోవాలి. ఇలా పట్టిన చేపల్ని ఫ్రిడ్జ్ ఉంటే ఒక గంట సేపు లోపల పెట్టుకోండి. లేదంటే బయట పెట్టుకున్నా పర్వాలేదు. గంట తర్వాత కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోండి. మరి ఎక్కువగా హీట్ చేసుకోవద్దు. పైన వేగిపోయి లోపల పచ్చిగానే ఉంటాయి. నెమ్మదిగా ఒక్కొక్కటిగా వదులుకోవాలి. ఎన్ని పడతాయో అన్ని వేసుకోండి. వేసిన వెంటనే కదిలించొద్దు, విరిగిపోతాయి. కొద్దిసేపు వదిలేస్తే వేగి అవే పైకి లేస్తాయి. ఒకవైపు వేగిన వీటిని రెండో వైపుకి నెమ్మదిగా ఇలా టర్న్ చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ చేపలు ఫ్రై చేసేటప్పుడు చేపలు మునిగేలాగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా అన్ని వైపులా బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన ఈ చేప ముక్కల్ని తీసి పక్కన ప్లేట్‌లో వేసుకొని, నిమ్మరసం పిండుకొని, ఉల్లిపాయ నంచుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. చాలా తక్కువ నూనెతో మసాలా విడిపోకుండా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ మసాలాతో నేను చెప్పిన టిప్స్‌తో మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. సింపుల్‌గా అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చేపలు పిల్లలకి హెల్త్‌కి చాలా మంచిది. ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.